హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వర్క్షీట్ 8 అండ్ 9 డివిజన్ నుంచి చూద్దాం. ఫస్ట్ వన్, సింప్లిఫై ద ఫాలోయింగ్స్. ఇక్కడ మనం డిమాస్ రూల్ అనేది ఫాలో అవ్వాలి. డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. అంటే తెలుసు కదా, తీసేయడం. ఓకేనా? సో ఫస్ట్ డివిజన్ చేయాలి ప్రాబ్లంలో, దాని తర్వాతే మల్టిప్లికేషన్, దాని తర్వాత ఎడిషన్, దాని తర్వాత సబ్ట్రాక్షన్. ఈ ఆర్డర్లో చేయాలి. చూడండి, ఇక్కడ అన్ని ఉన్నాయి. ప్లస్ ఉంది, మైనస్ ఉంది, డివిజన్ ఉంది, ఇంటూ ఉంది. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇంటూ చేయొచ్చా? చేయకూడదు. ఫస్ట్ మనం చేయాల్సింది డివిజన్. 8 డివైడెడ్ బై 2 అంటే మనకి 4 వస్తుంది. 8 డివైడెడ్ బై 2 అంటే 2 4 8 కదా. సో ఆ 4 రాశాను ఈ డివిజన్ ప్లస్. ఇంటూ 3 రాశాను. ఇది స్టెప్ 1 అన్నమాట. సో స్టెప్ 2లో మనం ఏం చేయాలి పిల్లలు? ఇంటూ చేయాలి. సో 12 ప్లస్ 4 మైనస్ 4 ఇంటూ 3 12. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ లో ఏం చేయాలమ్మా? ఎడిషన్ చేయాలి. 12 ప్లస్ 4 16 మైనస్ 12. ఓకే, సో లాస్ట్ స్టెప్ లో ఏం చేయాలి? సబ్ట్రాక్షన్. 16 మైనస్ 12 అంటే 4. సో ఆన్సర్ ఎంత ఇక్కడ? 4 అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి ఇది. ఫస్ట్ అయితే మనం డివిజన్ ఎక్కడుందో అది చేయాలి. స్టెప్ 1, 37 మైనస్ 6 ఇంటూ 4 ప్లస్ 32 డివైడెడ్ బై 8 అంటే 8 4s are 32 కదా. సో ఈ 32 డివైడెడ్ బై 8 దగ్గర 4 రాసేసాను. సెకండ్ స్టెప్ ఏం చేయాలి రూల్ ప్రకారము? మల్టిప్లికేషన్. డి మాస్ కదా, సో మల్టిప్లికేషన్. సో 37 మల్టిప్లికేషన్ ఇది 6 4s are 24 ప్లస్ 4. సో థర్డ్ స్టెప్ లో ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. అంటే ప్లస్ 37 ప్లస్ 4 మనకి యాడ్ చేస్తే 41 వస్తుంది. సో లాస్ట్గా మనకి సబ్ట్రాక్షన్ చేయాలి కదా. సో 41 మైనస్ 24 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 17 వస్తుంది. సో ఆన్సర్ ఇక్కడ 17. థర్డ్ ప్రాబ్లం, ఫస్ట్ డివిజన్ ఎక్కడైతే ఉందో స్టెప్ మీద చేయాలి. అంటే ఇది 28 by 2. 28 ని మనం 2తో అంటే 2 1s are 2, నెక్స్ట్ 8 2 4s are 8. సో మనకి ఇక్కడ 14 వస్తుంది. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేయాలన్నమాట. సెకండ్ స్టెప్ ఏంటి? డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ అన్నమాట. సో ఇది 6 9s, సో 35 ప్లస్ 14 6 9s 54. ఈ ప్రాబ్లంలో మనకి మైనస్ అనేది లేదు. సో ఇవన్నీ ఎడిషన్ చేయాలి. 30 ప్లస్ 10 ఎంత? 40. 40 ప్లస్ 50 ఎంత? 90. సో రిమైనింగ్ 5 4 9 9 ప్లస్ 4 13. సో 90కి మనం 13 యాడ్ చేసినప్పుడు 103 అనేది వస్తుంది. ఆన్సర్ విల్ బి 103 అంటే 103 అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఇక్కడ ఏ రూల్ ప్రకారం చేయాలి? డి మాస్ అంటే డూ మ్యాథ్స్ అన్నట్టుగా అయినా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో స్టెప్ 1 వచ్చేసి 125 ప్లస్, సో డివిజన్ చేస్తే 25 2s 50 అమ్మా. సో సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఇక్కడ 12 వస్తుంది. ఓకే, ఏం లేదు. 2 minus 0 2, 6 minus 1. నెక్స్ట్ నెంబర్ 5. 25 5s 125. సో 625 డివైడెడ్ బై 25 అంటే ఎంత? 25 ఇంటూ 15 మైనస్ 250. డివిజన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ లో ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ ఇక్కడ ఉంది. సో 125 ప్లస్ 25 15s అమ్మ. 15 5s are 75, 15 2s are 30 plus 7 37. So 375 minus 250. సో థర్డ్ స్టెప్ లో ఏం చేయాలి? ఎడిషన్. ఓకే, సో 125 375 ని యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే మనకి
500 వచ్చింది. 500 మైనస్ 250 లాస్ట్లో సబ్ట్రాక్షన్. సో తీసేస్తే 250. ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది? 250 వస్తుంది. మీరు ఖచ్చితంగా ఈ స్టెప్స్ అన్ని రాయాల్సిందే. ఓకేనా? లాస్ట్ ప్రాబ్లం. 256 ప్లస్ 144 డివైడెడ్ బై 12. డివిజన్ ఎక్కడుంది అది అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డివిజన్ చేయండి. 144 ని మనం 12 తో డివిజన్ చేయాలి. 12 1s are 12. సో అగైన్ 24. 12 2s are 24. సో ఇక్కడ మనకి 12 వచ్చింది. నెక్స్ట్ ఇంటూ 9 మైనస్ 108. సెకండ్ స్టెప్ లో ఏం చేయాలమ్మా? ఇంటూ ఎక్కడుందో అబ్జర్వ్ చేసి అది. ఓకే, సో 256 ఇంటూ ఇదేంటి ప్లస్ అమ్మ. 12 9s are 108 మైనస్ 108. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. 256 ని 108 ని యాడ్ చేయాలి. సో హియర్ 14 6 3. సో థర్డ్ స్టెప్ లో మనకి ఎడిషన్ 364 మైనస్ 108. సో సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 256 అనేది ఆన్సర్ వస్తుంది. ఎందుకు నేను సబ్ట్రాక్షన్ చేయకుండానే చెప్పాను? ఎందుకంటే ఇది 108 క్యాన్సిల్ అయిపోతే ఇదే కదా మిగిలేది. సో అలా 256. ఇలా మనం డిమాస్ రూల్ ని చేయొచ్చు. డిమాస్ అంటే ఏంటి? ఫస్ట్ వచ్చేసి డివిజన్ అంటే డివిజన్, నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్, నెక్స్ట్ ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. నెక్స్ట్ వర్క్షీట్ 9. So Ramani wants to split a collection of crayons into groups of 14. Ramani has 518 crayons. How many groups will be created? So తన దగ్గర మొత్తం 518 క్రేయాన్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ లో 14 క్రేయాన్స్ ఉండేలాగా ఎన్ని గ్రూప్స్ చేయొచ్చు అనేది క్వశ్చన్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ టోటల్ నంబర్ ఆఫ్ క్రేయాన్స్ ఎన్ని ఉన్నాయి తన దగ్గర? టోటల్ నంబర్ ఆఫ్ క్రేయాన్స్ 518 ఉన్నాయి అన్నమాట. సో క్రేయాన్స్ ఇన్ ఈచ్ గ్రూప్, నంబర్ ఆఫ్ క్రేయాన్స్ ఇన్ ఈచ్ గ్రూప్. ఒక్కొక్క గ్రూప్ లో తను ఎన్ని క్రేయాన్స్ ఉండాలనుకుంటుంది? 14 అన్నమాట. అయితే హౌ మెనీ గ్రూప్స్ విల్ బి క్రియేటెడ్? సో నంబర్ ఆఫ్ గ్రూప్స్ అంటే డివిజన్ చేయాలి. 518 డివైడెడ్ బై 14. సో మనం 518 ని 14 తో డివిజన్ చేయాలి. 14 3s 42. సో 11 మైనస్ 2 అంటే 9. 4 minus 4 8. 14 7s are 98. సో ఎన్ని గ్రూప్స్ వస్తాయమ్మా? 37 గ్రూప్స్ అనేవి వస్తాయి. తెలుగులో మనం మొత్తం శుద్ధ ముక్కల సంఖ్య 518. ఒక సమూహంలో శుద్ధ ముక్కల సంఖ్య 14. సమూహాల సంఖ్య ఎంత? 518 డివైడెడ్ బై 14 37. ఇలా రాసేయచ్చు. సెకండ్ ప్రాబ్లం. దేర్ ఆర్ 37 students in the class and 777 playing blocks. If the blocks are divided equally among the students, how many will each student get? అంటే ఒక్కొక్క స్టూడెంట్ కి ఎన్ని వస్తాయి అనేది క్వశ్చన్ అన్నమాట. సో ఫస్ట్ మనకి మొత్తం ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? టోటల్ నంబర్ ఆఫ్ బ్లాక్స్. నంబర్ ఆఫ్ అనేది ఇలా రాయొచ్చు, లేదా కంప్లీట్ స్పెల్లింగ్ కూడా రాయొచ్చు. ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 37 ఉన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 37. అయితే హౌ మెనీ విల్ ఈచ్ స్టూడెంట్ గెట్? సో నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఈచ్ స్టూడెంట్ గెట్ is equals to 777 divided by 37. 777 ని మనం 37 తోటి డివిజన్ చేయాలి. సో ఇలాంటి డివిజన్ చేసేటప్పుడు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 7 ఉంది.
3 టేబుల్లో 7 అంటే 2 టైమ్స్ కదా. సో అప్పుడు మనం 37 2s చెక్ చేయాలి. 2 7s 14, 2 3s 6 ప్లస్ 74 వస్తుంది. ఓకే, సో 74 సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 3 అగైన్ 7, 37 1s 37. సో మొత్తం ఒక్కొక్క స్టూడెంట్ కి ఎన్ని బ్లాక్స్ వస్తాయమ్మా? 21 బ్లాక్స్ వస్తాయి. సో తెలుగులో తరగతిలో మొత్తం పిల్లల సంఖ్య 37, ఆట సామాగ్రి సంఖ్య 777. ఒక్కొక్కరికి వచ్చే ఆట సామాగ్రి సంఖ్య వీటిని డివైడ్ చేస్తే 21. Third one, if 950 kg of rice is packed in 95 bags, how much rice will each bag contain? So total rice ఎంత ఉంది? Total quantity of rice అని రాయొచ్చు. ఓకే, టోటల్ క్వాంటిటీ ఆఫ్ రైస్ లేదా వెయిట్ ఆఫ్ రైస్ కూడా రాయొచ్చు. ఎన్ని కేజెస్ ఉందమ్మా? 950 కేజెస్ ఉంది. నంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి? 95 బ్యాగ్స్ ఉన్నాయి. క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? ఈచ్ బ్యాగ్ కంటైన్. ఓకే, అంటే క్వాంటిటీ ఆఫ్ రైస్ ఇన్ ఈచ్ బ్యాగ్. ప్రతి బ్యాగ్ లో ఎంత ఉంటుంది? 950 డివైడెడ్ బై 95 అంటే 95 టెన్సే కదా. సో 10 కేజెస్ ఉంటుంది ఒక్కొక్క బ్యాగ్ లో. సో మొత్తం బియ్యం బరువు వచ్చేసి 950 కేజెస్. మొత్తం సంచుల సంఖ్య 95. ఒక్కో సంచిలో గల బియ్యం బరువు అంటే 950 డివైడెడ్ బై 95 10. నెక్స్ట్ ప్రాబ్లం. A bus can hold 48 seats. If there are 12 rows of seats equally in the bus, how many seats are in each row? అయితే మొత్తం బస్సులో ఎన్ని సీట్స్ ఉన్నాయి? 48. If there are 12 rows of seats equally in the bus, ఎన్ని రోస్ అంటే ఎన్ని వరుసలు ఉన్నాయి? 12. అంటే ఒక్క రోలో ఎన్ని సీట్స్ ఉంటాయి? మీరు బస్సు ఎక్కితే ఇలా లైన్స్ గా సీట్స్ ఉంటాయి కదా. సో అట్లా అన్నమాట. మొత్తం టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 48 ఉన్నాయి. టోటల్ నంబర్ ఆఫ్ రోస్ వచ్చి ఎన్ని ఉన్నాయి? టోటల్ నంబర్ ఆఫ్ రోస్ ఏమో 12 ఉన్నాయి. ఓకే, సో నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ఈచ్ రో ఫైండ్ అవుట్ చేయాలి. నంబర్ ఆఫ్ మనం ఇలా రాయొచ్చు లేదా కంప్లీట్ స్పెల్లింగ్ కూడా రాయొచ్చు. ఇన్ ఈచ్ రో అంటే మొత్తం సీట్స్ డివైడెడ్ బై రో 48 బై 12. 12 4s కదా 48. సో డైరెక్ట్ గా మనం వేసేయచ్చు. సో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉంటాయి అన్నమాట ఈచ్ రోలో అంటే. సో ఒక రోలో 4 సీట్స్ ఉంటాయి అన్నమాట. తెలుగులో బస్సులో సీట్ల సంఖ్య 48, బస్సులో వరుసల సంఖ్య 12, ఒక్కో వరుసలో గల సీట్లు 48 డివైడెడ్ బై 12 4. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. నెక్స్ట్, ఇఫ్ యూ కౌంటెడ్ 120 హ్యాండ్స్ ఇన్ యువర్ క్లాస్, దెన్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద క్లాస్? మొత్తం చేతులు లెక్క పెడితే 120 వచ్చాయి. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? ఓకే, సో ఒక్కొక్కరికి ఎన్ని హ్యాండ్స్ ఉంటాయమ్మా? 2 కదా. సో 2తో డివైడ్ చేయాలన్నమాట. టోటల్ నంబర్ ఆఫ్ హ్యాండ్స్ ఇన్ క్లాస్ 120. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్, ఒక్కొక్కరికి 2 చేతులు ఉంటాయి కదా. సో అప్పుడు 120 డివైడెడ్ బై 2 60 మెంబర్స్ అన్నమాట. 2 6 12 0 అగైన్ 2 0 0 రిమైన్. సో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? 60 స్టూడెంట్స్ ఉంటారు. సో తెలుగులో తరగతిలో చేతుల సంఖ్య 120, తరగతిలో విద్యార్థులు లేదా తరగతిలో మొత్తం చేతుల సంఖ్య అని కూడా మనం రాయొచ్చు. తరగతిలో మొత్తం చేతుల సంఖ్య, తరగతిలో విద్యార్థుల సంఖ్య అంటే 120 డివైడెడ్ బై 2 60.
Sixth problem, Jyoti wrote out her composition in 976 words. On an average, each line contained 16 words. How many lines did Jyoti write? ఓకే, సో ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, మొత్తము 976 వర్డ్స్, అయితే ఒక్కొక్క లైన్ లో 16 వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి టోటల్ నంబర్ ఆఫ్ వర్డ్స్ రాద్దాం. టోటల్ నంబర్ ఆఫ్ వర్డ్స్ 976. అయితే ఎన్ని లైన్స్, ఎన్ని వర్డ్స్ రాసింది లైన్ కి? ఓకే, వర్డ్స్ లేదా నంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఈచ్ లైన్, ఒక లైన్ లో 16 వర్డ్స్ ఉన్నాయి. సో దెన్ number of lines is equals to 976 divided by 16. So 16 6 are 96. So 16 ones are 16. So ఎన్ని లైన్స్ రాసింది? 61 లైన్స్ రాసింది. తెలుగులో మొత్తం పదాల సంఖ్య 976, ఒక వరుసలో పదాలు 16, వరుసల సంఖ్య ఇలా. లేదంటే మనం ఇంకా పెద్దగా అంటే జ్యోతి రాసిన మొత్తం పదాల సంఖ్య, జ్యోతి ఒక వరుసలో రాసిన పదాల సంఖ్య, జ్యోతి రాసిన మొత్తం వరుసల సంఖ్య, ఇలా కూడా రాయొచ్చు. సింపుల్ గా అయితే మనం ఇలా రాసాం. నెక్స్ట్ ప్రాబ్లం, 880 tiles were purchased to cover the ఫ్లోర్ ఆఫ్ ఈచ్ క్లాస్ రూమ్ ఆఫ్ ఎ స్కూల్. ఇక్కడ కొంచెం ప్రింట్ సర్లేదమ్మా. మొత్తం టైల్స్ ఎన్ని ఉన్నాయి? 880 టైల్స్. ఇఫ్ ఈచ్ రూమ్ రిక్వైర్స్ 84 టైల్స్, హౌ మెనీ క్లాస్ రూమ్స్ కుడ్ బి టైల్డ్? హౌ మెనీ టైల్స్ వేర్ లెఫ్ట్ ఓవర్? అయితే మొత్తం 880 టైల్స్ లో ఒక రూమ్ కి 84 అయితే ఎన్ని క్లాస్ రూమ్స్ కి వచ్చాయి ఆ టైల్స్, ఇంకా ఎన్ని మిగిలిపోయాయి అనేది క్వశ్చన్. సో స్టెప్స్ మనం ఇలా రాయొచ్చు. టోటల్ నంబర్ ఆఫ్ టైల్స్ 880, నంబర్ ఆఫ్ టైల్స్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ క్లాస్ రూమ్ అంటే 84, నంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ టైల్డ్ అంటే 880 డివైడెడ్ బై 84. సో 880ని మనం 84 తో డివిజన్ చేస్తే 84 ones are 84. నెక్స్ట్ మనం సబ్ట్రాక్షన్ చేస్తే 4 0. సో 84 ones 84, నెక్స్ట్ 4. ఇది మనం రిమైండర్ గా ఉంచుకోవాలి కదా, డివిజన్ చేయాలి. 84 zeros 0. సో 40 ఈజ్ ద రిమైండర్. సో నంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ టైల్డ్ అంటే ఎన్ని? 10 క్లాస్ రూమ్స్ టైల్స్ ఇస్తారు. నంబర్ ఆఫ్ టైల్స్ లెఫ్ట్ ఓవర్ అంటే 40. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ 8th ప్రాబ్లం, 600 apples are equal to how many dozens? సో మొత్తం యాపిల్స్ ఎన్ని? టోటల్ యాపిల్స్ లేదా టోటల్ నంబర్ ఆఫ్ యాపిల్స్ 600. సో నంబర్ ఆఫ్ డజన్స్, ఒక డజన్ అంటే 12 కదా. సో 600 లో ఎన్ని డజన్స్ ఉంటాయంటే 600 డివైడెడ్ బై 12. 12 5s are 60, 0 again 12 0 0. సో 50 డజన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 9th ప్రాబ్లం, గెస్ ద ఆన్సర్ వితౌట్ పర్ఫార్మింగ్ ద యాక్చువల్ డివిజన్. సో 498 డివైడెడ్ బై 10 అంటే మనకి ఒక 0 ఉంటే లాస్ట్ డిజిట్ వచ్చేసి రిమైండర్, మిగతాది కోషంట్ అనుకున్నాం. సో ఇక్కడ కోషంట్ 49, రిమైండర్ 8, అంతే కదా. సో 789 డివైడెడ్ బై 10 అంటే కోషంట్ 78, రిమైండర్ 9, ఒక 0 ఉంటే లాస్ట్ నుంచి ఒక నెంబర్ రిమైండర్ అన్నమాట. ఇక్కడ 2 zeros ఉన్నాయి. సో రిమైండర్ 2 digits వస్తుంది. కోషంట్ 1, కోషంట్ 6, రిమైండర్ 8 అంటే 08. ఇక్కడ కోషంట్ 9 బై 100 అంటే 2 digits ఉన్నాయి. లాస్ట్ 2 digits వచ్చేసి రిమైండర్.
87. ఓకే, సో రిమైండర్ వచ్చేసి 87. ఇలా మనం రాయొచ్చు. 10th ప్రాబ్లం, డూ ద ఫాలోయింగ్. సో 24 3s are 72, 4 minus 2, నెక్స్ట్ నెంబర్ 9 వస్తుంది. సో 24ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే అంటే 24 1s, ఇక్కడ రిమైండర్ వచ్చేసి 5. ఇక్కడ మిస్ అయినవి రాయాలన్నమాట. 41 ఇక్కడ కూడా 4 ఉంది అంటే 41 2s అయితే డెఫినెట్ గా 82 కదా. సో ఇది 1, ఇక్కడ 1. 9 minus 1 8, 7 minus 4 3, నెక్స్ట్ నెంబర్ రావాలి కాబట్టి 8. సో 41 9s అన్నారు. సో 41 9s అంటే 9 4s are 36. సో ఇది 3 6 9. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 18 minus 9 9, 7 ఉంటుంది. 7 minus 6 1. సో 19. ఓకే, సో స్టూడెంట్స్ ఇది మన వర్క్ షీట్ 8 and 9 ఆన్సర్స్.